Mukunda Jewellers first ever factory outlet. BA 2 to 12% charges with zero making charges low. Pattern on sale with zero making charges. ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ మంగళవారం విడుదలయ్యే ఛాన్స్. ప్రభుత్వం ఆమోదం తెలిపిన నూతన మద్యం పాలసీకి తాజాగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్ కు సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దీనిపై అన్ని విధాలా కసరత్తులు చేసింది. తాజాగా నూతన మద్యం పాలసీ విధానాలను కూడా రూపొందించింది. దీనికి సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియ పూర్తయ్యాక ఎక్సైజ్ శాఖ నూతన మద్య విధానం, దరఖాస్తుల స్వీకరణ, లాటరీ తేదీల వివరాలను ప్రకటించనుంది. అక్టోబర్ 10, 11వ తేదీల నాటికి లైసెన్సుల జారీ ప్రక్రియను పూర్తి చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. లైసెన్సులు ఇచ్చిన వెంటనే కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు నడిచేవి. అయితే కూటమి ప్రభుత్వం వాటిని మరలా ప్రైవేటు రంగానికి అప్పగించనుంది. వైసీపీ తీసుకొచ్చిన మార్పులను సవరణ చేసింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహిళా ఐక్య సంఘాల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇకపై కూడా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించాలి అని సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. వారంలో ఒకరోజు మద్యం అమ్మకాలను పూర్తిగా ఆపివేయాలి అని కోరింది. ఆ రోజు డ్రై డేగా ప్రకటించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదాయాన్ని తగ్గించుకునే లక్ష్యంతో నూతన మద్యం పాలసీని రూపొందించాలి అని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న మద్యం పాలసీలో మద్యం నియంత్రణకు అవకాశం ఉండేలా చూడాలి అని డిమాండ్ చేశారు. మద్యం షాపులను సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దక్కించుకోకుండా సాంప్రదాయ వ్యాపారులు మాత్రమే తీసుకునేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. బెల్ట్ షాపులు లేకుండా చూడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.